రాజుల గ్రంథం, రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో ఒక చిన్న సన్నివేశం ఉన్నది. దాని మీద మనం కొంచెం ఆలోచిద్దాము. జనరల్‌గా మనం యూనిటీ గురించి మాట్లాడినప్పుడు పర్సనల్‌గా మనము దేవునితోటి మనకున్న యూనిటీ ఒకటి ఇంపార్టెంట్ ఉంటది. తర్వాత మన కుటుంబంలో ఉన్న యూనిటీ, సమాజంలో ఉండాలి. దేవుని సమాజం వేరే, లోకంలో ఉన్న సమాజం వేరే గదా! సో, ఈ పర్సనల్ లెవెల్‌లో మనకు దేవునితోటి సంబంధం సరిగ్గా ఉన్నప్పుడు, ఆ సమాధానం వేరే ఉంటది. తర్వాత లోకంతోటి కాంప్రమైజ్ అయినప్పుడు గూడా సమాధానం ఉంటది. ఇప్పుడు ప్రపంచంలో 2 ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఈరోజైతే అమెరికాలో ఉన్న ఒక కొత్త గవర్నెన్స్ వస్తున్నది. గవర్నమెంట్ చేంజ్ అవుతున్నది. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ దేశంలో గూడా యూనిటీ కోసం పీస్ కొరకు కొట్లాటలు అయ్యి, ఈరోజు అంతం చేద్దామని ప్రయత్నం జరుగుతా ఉన్నది. ఒక దిక్కు అమెరికాలో 2 భాగాలు, ఒక భాగమేమో మొత్తం మంచుతోటి మొత్తం కప్పబడి, అక్కడ ట్రాఫిక్‌ని కంప్లీట్ బ్లాక్ అయిపోయిందన్నమాట యాక్టివిటీస్. ఇంకొక దిక్కు మొత్తం తగలబడుతున్నాయి. ప్రపంచంలో అతి గొప్పోళ్ళు అనుకున్నోళ్ళు, అంత ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్, ఆల్‌మోస్ట్ అంత రిచెస్ట్ పీపుల్ ఉన్నోళ్ళు, హాలీవుడ్ ఇవన్నీ ఉన్న ప్లేసెస్ అన్నీ తగలబడుతున్నాయి. ఎన్నో అడవులు తగలబడుతున్నాయని చూసినా గానీ, మొత్తం విలేజెస్, మొత్తం టౌన్స్ అన్నీ తగలబడుతున్నాయి. ఈ పరిస్థితిని చూసినప్పుడు సమాధానం పడ్డప్పుడు లోకంతోటి కాంప్రమైజ్ అయిన సమాధానం ఒకటుంటది. దేవునితోటి సమాధానం ఉండి, దేవుని పక్షాన సమాధానం వెంటాడేవారు అదొకటుంటది. రాజుల గ్రంథంలో ఉన్న సందర్భం ఒకసారి చదువుతాను. 17వ అధ్యాయంలో ఉన్నది. 17:41 వచనంలో ఉంటది. ఆ ప్రజలు అలాగున యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహములను పూజించుచు వచ్చిరి అంట. యెహోవా యందు భయభక్తులు గలవారు అయ్యి ఉంటారు. మళ్ళా వాళ్ళు విగ్రహాలు పూజిస్తా ఉంటారు. అదే అధ్యాయంలో 17వ అధ్యాయంలో 33వ వచనం ఉంటది. ఈ ప్రకారంగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి అంటున్నారు. సో, డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తా ఉంటారనమాట ఇక్కడ. యెహోవా యందు భయభక్తులు గలవారై ఉంటారు. మళ్ళా వాళ్ళు వేరే దేవతలను పూజిస్తుంటారు. వాళ్ళు ఉన్న లోకంలో ఉన్న మర్యాద చొప్పున వాళ్ళు బిహేవ్ చేస్తా ఉంటారనమాట. దేవుడు అటువంటిది కాంప్రమైజ్ కాడు. ఇప్పుడు ఆ రాజుల గ్రంథంలో మొత్తం చదివితే వాళ్ళు ఎటువంటి విషయాల్లో కాంప్రమైజ్ అయితుంటారు. భయంకరమైన యరొబాము పాపం అని అంటారు దాన్ని. అది ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు. యరొబాము పాపం 2, 3 లెవెల్స్‌లో జరుగుతుంటది. సో, ఇది కాంప్రమైజ్ అయినప్పుడు కంఫర్టబుల్‌గా లైఫ్ లీడ్ చేయొచ్చనమాట. ప్రపంచంతోటి కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు. ప్లస్ మనం దేవునితోటి భక్తులముగా అనుకుంటాం. ఇటువంటి వాళ్ళని దేవుడు పనిష్ చేసినట్టు మనకు చూపిస్తున్నాడు. ఇది మనం కోరహు జీవితంలో చూడొచ్చు. కోరహు వాళ్ళ గురించి రాసినప్పుడు కూడా అదే రాస్తాడనమాట. వాళ్ళు మోషేకు విరోధముగా పోయి చేస్తారంటది. అది నేను ఒకసారి చదువుతున్నా. 16వ అధ్యాయం సంఖ్యాకాండం ఉంటది. ఇగో మోషే అహరోనుకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యలో ఉన్నాడు అని అంటున్నాడు. జనరలైజ్ చేసేసిండు. సో, మోషేకు అహరోనుకు విరోధముగా ఉన్నారన్నమాట వీళ్ళు. అప్పుడు వాళ్ళు చేసినది ఏందంటే, మనకు తెలుసు కదా! పదాజ్ఞలు ఇచ్చినాక కూడా అక్కడ కొంచెం డిలే అయితుంటది. 40 రోజులు కూడా ఆగలేకపోతారు. అక్కడ మోషేకేమో టైం తెలవదు. ఆడ దేవుని సన్నిధిలో ఉండి దేవునితోటి గడిపొస్తాడు. వచ్చే లోపల కింద 40 రోజులు అయ్యుంటాయి అప్పటికి. కానీ అప్పటికే వాళ్ళకి ఓపిక లేకుండా మళ్ళా లోకాచారం ప్రకారం వాళ్ళు ఒక పూత విగ్రహం చేసి ఇదే మనల్ని రక్షించిందని. మళ్ళా సేమ్ అదే రిపీట్ చేస్తా ఉంటారు కోరహు వాళ్ళు. మోషే అహరోనుతోటి మాకు పని లేదు అంటారు. ఇప్పుడు క్రైస్తవ సమాజం గూడా రక్షింపబడ్డప్పుడు గూడా వాళ్ళు గూడా అదే కోరహు వాళ్ళు చేసిన తప్పు గూడా అదే గదా! ఎర్ర సముద్రము దాటుకు మనం బాప్తిసం తీసుకొని మనకు రక్షణకు సాదృశ్యంగా ఎర్ర సముద్రంని పెట్టిండు. ఐగుప్తు దాస్యంనేమో మన పాపపు దాస్యం కిందకి మనం కంపేర్ చేసుకుంటాం.
సో ఈ డెలివరెన్స్ అయినాక దేవుడు చేసిన గొప్ప కార్యాలు చూసి బయటకు వచ్చిన వాళ్ళ కూరహు వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అయినాక వాళ్ళు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, మళ్ళీ లోకపాచారాలు చేస్తుంటారు. ఆ మైండ్ సెట్ ఉన్నోడు ఈజీగా కాంప్రమైజ్ అయిపోయి దేవునికి విరోధంగా పోతారు అన్నమాట. దేవునికి విరోధంగా ఎట్లా పోయిందంటే వాళ్ళు మోషేకు అహరోనుకు విరోధంగా పోయిండ్రు. మోషే అహరోనులు అప్పుడు వాళ్ళకు నచ్చలేదనమాట. ఎందుకంటే వీళ్ళు మరీ ఇంత రిజిడ్‌గా ఉంటే అట్లెట్లా అయితది? వాళ్ళతోటి కాంప్రమైజ్ కాకుండా మనం ఎట్లా కామన్‌గా ఉండగలుగుతాం అని. సో, స్పిరిచ్యువల్‌గా ఒక దగ్గర కాంప్రమైజ్ అయితుండంటే వాడు తప్పకుండా దేవుని సన్నిధి నుంచి దూరం అయితున్నట్టు. ఇటువంటి కాంప్రమైజింగ్ పీపుల్ తోటి అసలు సమాధానము జరగదు. వాళ్ళు అనుకుంటారు సమాధానంగా ఉన్నామనుకుంటారు కానీ సమాధానం అసలే ఉండదు. మన సంఘాలలో కూడా అదే అన్నమాట. అటువంటి పనికిరాని సమాధానం కొరకు మన కాన్ఫిడెన్స్‌ని కూడా నాశనం చేసిండనమాట. ఎందుకు వాళ్ళతోటి కొట్లాట పెట్టుకోవాలి? వాని లెక్క వాడే చెప్పుకుంటాడు. కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతుంటే ఈ సమాధానం అనే ఒక కాన్సెప్ట్‌ని తెచ్చి ఆ తప్పు జరుగుతుంటే సంఘాలల్ల, కుటుంబాలల్ల, ముఖ్యంగా సంఘంలో దేవునికి వ్యతిరేకమైన పనులు జరుగుతుంటే కూడా డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారనమాట. మనమైనా కూడా మన కుటుంబంలో కానీ వ్యక్తిగతంగా కూడా మన లోపల పరిశుద్ధత రావాలంటే ఖచ్చితంగా సమాధానం పడాలి. సమాధానం పడాల్సిందే సమాధానకర్త అయిన దేవుడని యేసయ్య పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను. నేను పోయినాకనే ఆయన వస్తాడు ఇక్కడ మీ మధ్యకి అని అంటాడు. అప్పుడు కూడా మోషే అహరోను వాళ్ళని ఒక మేఘస్తంభం లాగా అగ్నిస్తంభం లాగా పరిశుద్ధాత్మ లీడ్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ లీడ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని ధిక్కరించి వాళ్ళు ఏమంటారు? అందుకే మోషే అహరోనుకు ఎదురొస్తారు. సో, ఎర్ర సముద్రం దాటే వరకు అంతా కూడా మోషే ఆత్మన ఎటు నడిపిస్తే అటు పోతా ఉన్నాడు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేసిండు. ఇంపాసిబుల్ అన్నీ పాసిబుల్ చేసిండు. అది పట్టుకొని వచ్చినాకనే కదా ఎర్ర సముద్రం దాటగలుగుతారు వాళ్ళు. లేకపోతే అక్కడికి వచ్చే వరకు మోషేకి తెలియదు ఎట్లా డెలివర్ చేస్తాడు దేవుడు అని. ఇది జరిగిన తర్వాత పరిశుద్ధాత్మ కాదు, ఇప్పుడు నేను నా కట్టడలు, ఆజ్ఞలు, విధులు ఇస్తా నేను. వాటి ప్రకారం మీరు పోవాలని దేవుడు ఆయన మోషేకి కట్టడాలను పెట్టిండు. ఆ కట్టడాలను వ్యతిరేకించేటోళ్ళే ఉంటారు. ఆ కట్టడాల ప్రకారం రాస్తాడు. అది అక్కడ ఇదే మెన్షన్ చేసి ఉంటది. రాజుల గ్రంథంలో ఉంటది. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ పాటించరు అని ఉంటది. ఏమన్నా ఈ 17వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం ఉంటది. 17వ అధ్యాయము 38వ వచనం ఉంటది. నేను మీతో చేసిన నిబంధనను మరువక ఇతర దేవతలను పూజింపక ఉండవలెను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నంటే మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు రాసిచ్చిన కట్టడలను, విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మం అంతటిని గైకొనవలెను. ఇక్కడ వాళ్ళు డీవియేట్ అయిపోయింది అనమాట. అందుకనే విరోధ భావం కలుగుతుంది. ఇప్పుడు అసలైన మనకిప్పుడు ఈరోజు నేను దేవుడు ఇచ్చిన ఆలోచనలు ఏంటంటే ముఖ్యంగా వెన్ వి టాక్ అబౌట్ పీస్, హౌ వీ హ్యావ్ టు అటైన్ పీస్, అసలు ఎందుకు సమాధానం అవసరం అంటే పౌలు ఎఫెసీ పత్రికకు రాస్తూ 4వ అధ్యాయంలో ఉంటుంది. అందరికీ తెలిసి ఇది యూనివర్సల్ యూనిటీ కొరకు వాడే సబ్జెక్ట్ వాడతారు. దీంట్లో ఉంటుంది ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, అందరికి పై ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. సో ఒకటే శరీరం కాబట్టి మనమందరం ఒక అవయవములం అయి ఉన్నాము. మన శిరస్సు వేసే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటున్నాడు. యూనిఫికేషన్కి వచ్చినప్పుడు ఇది మాట్లాడతాం కదా, సంఘముల యూనిటీ ఉండాలంటే ఇది మాట్లాడతాం. దీంట్లో నేను 4వ అధ్యాయంలోనే 23వ వచనం ఉంటుంది, 25వ వచనం ఉంటుంది. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన సహోదరునితో పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరం అవయవములమై ఉన్నాము గనుక సత్యం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దంటే. సమాధానాన్ని చెడగొట్టేది అబద్ధం అన్నమాట. అబద్ధం ఎంటర్ అయినప్పుడే సమాధానం పోతుంది. ఏదేను వనం నుంచి మొదలు పెట్టుకుంటే కుటుంబంలో ఉన్న భార్య భర్తల మధ్యలో ఉన్న, అన్నదమ్ముల మధ్యలో ఉన్న, ఎక్కడైనా కూడా అబద్ధమే కారణమైతే
అందుకే సత్యస్వరూపి అయిన ఆత్మ అని పరిశుద్ధాత్మకు ఉన్నది పేరు. సర్వ సత్యములోనికి నడిపిస్తారు కాబట్టి మీరు అబద్ధం ఆడడం ఇంపాసిబుల్ అంటారు. పరిశుద్ధాత్మ ఎవరి లోపల పనిచేస్తాడో వాడు అబద్ధం ఆడడానికి భయపడతాడు. నిజాన్ని చెప్పడానికి తప్పకుండా ముందుకు వస్తాడు. వాడు సత్యమే మాట్లాడతాడు. అందుకే అంటున్నా అన్నమాట. ఏమంటున్నా అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరచ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే అబద్ధం ఆడడం మొదలవుతాయి. ఇప్పుడు ఇక్కడ అనుకూల వచనం పలుకుడి అంటే అనుకూల వచనం అంటే అందరినీ కంఫర్టబుల్గా పెట్టే మాటలు కాదు. ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి కలగడానికి ఏది అనుకూలమో అదే అనుకూలమైన వచనం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలో నడిపినప్పుడు మనము సత్యానికి స్తంభాలుగా ఉండాలన్నప్పుడు ఆత్మ మన లోపల పనిచేసినప్పుడు వాళ్ళకి పలుకే అనుకూల వచనం అనమాట. అందుకే అదే అధ్యాయంలో రాస్తాడు ఏమనంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి అని అంటాడు. ఇవాళ రేపు ఒకరికి కోపం రాకుండా అందరినీ కంఫర్టబుల్గా చేసే మాటలు మాట్లాడి ఇదే సమాధానమైన సిచ్యువేషన్ అని అనుకుంటున్నాను. సత్యము మాట్లాడినప్పుడు ఎవరికన్నా కోపం వస్తే వాని లోపల అబద్ధం ఉన్నట్టు అర్థం. వాడు సరి చేసుకోవాలని అర్థం. అట్లా సరి చేసుకోకుండా సమాధానం అనేది ఇంపాసిబుల్ అన్నమాట. అటువంటి సమాధానం లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాని లోపల సత్యస్వరూపి అయిన ఆత్మ ఉండాలి. మళ్ళీ అబద్ధాలు నడుస్తుంటాయి వాని శరీరంలో. ఈ అబద్ధము సత్యం రెండు కలిసి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంటాయి అన్నమాట. పరిశుద్ధాత్మ దుఃఖపరిచే ఒక స్టేజ్ వచ్చినాక విశ్వాసం ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మని ఎంత చేస్తాడంటే పరిశుద్ధాత్మకు విరోధంగా పోతాడు. ఇప్పుడు కోరహు వాళ్ళ దగ్గర జరిగింది అదే అనమాట. డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక స్టేజ్ వచ్చినాక పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంటది. పరిశుద్ధాత్మ ఏం చేయలేదు, పరిశుద్ధాత్మని ఎదిరిస్తారనమాట. ఎదిరించినట్టు కూడా ఉంటుంది బైబిల్లో. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పోతారు వాళ్ళు. పరిశుద్ధాత్మని ఎదిరించిన వాళ్ళు ఏమవుతారంటే మనకు అపోస్తలుల కార్యంలో ఉంటుంది. స్టెఫెను మాట్లాడతాడు. స్టెఫెన్ మాట్లాడేటప్పుడు స్టెఫెన్ కూడా ఆత్మపూర్ణుడై ఆయన మాట్లాడుతుంటే స్టెఫెన్ గురించి ఎంత బాగుంటుంది చూడండి. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో 10వ వచనంలో మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానము అతనిని ప్రేరేపించిన ఆత్మకు వారు ఎదిరింపలేకపోయిరి అంటాడు. స్టెఫెన్ ఆత్మపూర్ణుడై మాట్లాడేటప్పుడు అదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో ఉంటుంది. 51వ వచనంలో ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా మీ పితరుల వలన మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు అదనమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం స్టార్ట్ అయినాక పరిశుద్ధాత్మను ఎదిరించడం మొదలవుతాను. అటువంటి వాళ్ళని స్టెఫెన్ వాడిన మాట. ఆత్మపూర్ణైన స్టెఫెన్ ఏమంటుందంటే ముష్కరులారా మెడ వంచని తరం అన్నమాట. మనం మన భాషలో అంటే అందరు తప్పు అనుకుంటారు కానీ స్టిఫ్ నెక్డ్ రోగ్స్ అని ఉంటాయి. అసలు దేవుని ముందు తల వంచరు అనమాట వాళ్ళు. మెడలు వంచని తరము అని అంటారు. వాళ్ళనే ముష్కరులారా అంటారు. ఈ జనము ముష్కరులైన ఉన్నారని ఇప్పుడు అక్కడ కోరహు వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు అదే పదము హిబ్రీ భాషలైనా గ్రీకు భాషలైనా అదే అర్థం వచ్చేటట్టు బైబిల్లో రాసింది. రాజుల గ్రంథంలో వాళ్ళను కూడా ముష్కరులారా అని అంటారు. స్టెఫెన్ కూడా వచ్చి అది అంటుండే, ఇంతకుముందు మీ పితరుల్లాగా మీరు కూడా ముష్కరులు అయి ఉన్నారు. సో మనం వినేం అనమాట. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అయిపోయినాక పరిశుద్ధాత్మను ఎదిరించుడు స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్మను మన హృదయంలో ఎదిరిస్తాం అనమాట. ఆ స్టేజ్ వచ్చినప్పుడు చాలా డేంజరస్ పరిస్థితి అనమాట. అది తెలుసుకొని మళ్ళీ మనం పరిశుద్ధాత్మకు లోబడి అబద్ధములు మాని దేవుని సత్యానికి స్తంభాలుగా ఉండాలి. ఆ స్టేజ్ దాటి తర్వాత భ్రష్టత్వం వస్తుంది. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుతాడు. అందుకే యేసయ్య అంటాడు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ. వాడు మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడిన క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా పోయినప్పుడు వాడు నాశనం అయిపోతాడంటే యేసయ్య మత్తయి సువార్తలు అంటాడు. అది కూడా ఇంపార్టెంట్. ఈ 3 stages ఆఫ్ గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ అన్నమాట. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము
దేవుని భయభక్తులు కలిగి ఉంటారు, లోకంతో కాంప్రమైజ్ అవుతారు. అట్లా కాంప్రమైజ్ కావడానికి వాళ్ళ లోపల అబద్ధానికి చోటిస్తారు, అబద్ధాలు చెప్తుంటారు, అబద్ధాలని సహిస్తుంటారు. వీళ్ళతోటి వచ్చిన ప్రాబ్లం అంటే నెక్స్ట్ పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అయిపోయినాక ఎదిరించుడు స్టార్ట్ అవుతుంది. ఎదిరించుడు తర్వాత దానికి విరోధంగా మాట్లాడుతుంటారు. అటువంటి వానికి పాప క్షమాపణ లేదంట. అంటే ఒక విశ్వాసి భ్రష్టుడు కావడానికి ఈ 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో యేసయ్య డైరెక్ట్ ఈ శాస్త్రులు పరిచయులు ఆ పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు అన్ని సత్యం తెలుసు, వాళ్ళకి అన్ని తెలిసినాక కూడా విరోధంగా పోతుంటారు. సత్యానికి ఆత్మకు విరోధంగా మాట్లాడినప్పుడు యేసయ్య ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏమంటుందంటే ఇక్కడ 32వ వచనం అంట, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అంట. పరిశుద్ధాత్మకు విరోధంగా పోయింది సైతాను కూడా. ఫస్ట్ వాడు పడిపోయినప్పుడు కూడా వాడు పోయింది పరిశుద్ధాత్మకు విరోధంగానే అనమాట. దాన్ని గర్వము అని మనం బైబిల్లో రాసిన దాన్ని మొత్తం అర్థం చేసుకుంటే వాడు మెడలు వంచని తరం అన్నప్పుడు వాడే ఫస్ట్ మెడలు వంచలేదన్నమాట. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కడు వాని అహం వాని ఉన్న వాడు తీసుకున్న స్టాండ్ నుంచి చేంజ్ కాకపోవడం, దేవునికి లోబడని వాళ్ళకపోవడం, అట్లయినాక పరిశుద్ధాత్మకు విరోధముగా పోయినప్పుడు వాడు దొరకకుండా అయిపోయాడు. అట్లా పరిశుద్ధాత్మకు విరోధంగా అయిన వాళ్ళ ద్వారానే సంఘం అంతా కూడా దేవునికి ఇష్టం లేని పనులు చేసుకుంటూ పోతుంది. అందుకని దేవుడు అన్నాడు, కోరహు దాత వీళ్ళందరూ మోషకు విరోధముగా ఎదురొస్తారు అన్నమాట. వాళ్ళ హృదయాలలో విరోధ భావం ఉండడం వేరే, కానీ ఎదురొచ్చి మోషేకి అహరోనుకి ఎదురు వచ్చి మీరే పరిశుద్ధులు ఎట్లయితారు, మొత్తం సమాజంలో వాళ్ళందరూ యెహోవాను నమ్మిన వాళ్ళందరూ పరిశుద్ధులే, అవసరం లేదని చెప్పేసి ఒక కొత్త కాన్సెప్ట్. అది అందరికీ నచ్చుతుంది, సమాధానం అదే అనుకుంటుంటారు. కానీ దేవుడు ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాడు అనమాట. సమాధానకర్త అయిన దేవుడు, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు యూ ఇంజస్టిస్కి కానీ సిన్కి కానీ అబద్ధానికి కానీ ప్లేస్ ఉండదు అనమాట. సో మన విశ్వాస యాత్రలు కూడా మనం అందరం దేవుని కొరకు. అప్పుడు అహరోను వాళ్ళందరూ, కూరహు వాళ్ళు, దాతం వీళ్ళందరూ కూడా సొసైటీలో బాగా యాక్సెప్టబుల్ పీపుల్ ఉంటారు. వాళ్ళు మోషన్ కూడా రాళ్లతో కొట్టుదామంటే ఒక గ్రూప్ తయారు చేసి అంత పెద్దగా అవుతారు వాళ్ళు. మోషే ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసింది, కానీ వాళ్ళ అంతకంటే ఎక్కువ కన్విన్స్ చేయగలుగుతారు వాళ్ళు. చేసి ఇశ్రాయేలు మోషకు వ్యతిరేకంగా తిప్పుకొచ్చి అక్కడ దూడలు తయారు చేస్తారు, కన్విన్స్ చేస్తారు, వర్షిప్ చేస్తూనే ఉంటారు అనమాట. సో ఏది పాపులరో అది అందరినీ పబ్లిక్ అందరికీ నచ్చేటట్టు కంఫర్టబుల్గా ఉండేటట్టు చేద్దామని లోకంతో మళ్ళీ దేవునితో రెండింటిని కలిసి కాంబినేషన్లో నడిపించచ్చు అని అనుకునే ఆలోచన భావము దేవునికి విరోధమైంది అనమాట. అట్లా చేయడమే కరెక్ట్ అని నోరు తెరిచి ఎదురు వస్తారు చూడు, వాళ్ళు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడతారు అనమాట. అటువంటి వాళ్ళకి పాపక్షమాపణ ఉండదు. ఎందుకు ఉండదంటే పాపక్షమాపణకు ముఖ్యమైనది ఏంటంటే మారు మనసు మార్చుకోవాలంటే దేవుని రక్తం మీద మనకు విలువ ఇచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మనే. మనల్ని అందరినీ కన్విక్ట్ చేస్తారు. అసలు లోకాన్ని కూడా కన్విక్ట్ చేసేది పరిశుద్ధాత్మనే. మనకి ఎక్కడ ఉంటుందంటే ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కన్విక్ట్స్ ద వరల్డ్ అంటే దేవుడు అందుకనే సత్యస్వరూపి అయిన ఆత్మను మన మధ్యలో పెట్టిండు కదా. ఆత్మ చేసే పనులు ఉంటాయి. యోహాను సువార్తలు ఉంటుంది. యోహాను సువార్త మనకు 14వ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 14వ అధ్యాయము 15వ అధ్యాయంలో ఉంటుంది. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించును అంటాడు. ఆ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించునని 16వ అధ్యాయంలో ఉంటుంది. 16వ అధ్యాయము 16వ అధ్యాయంలో ఆత్మ చేసే పని చెప్తున్నాడు. 16వ అధ్యాయంలో 8వ వచనం ఏమంటే 7-8వ వచనం, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపజేయువాడు.
పరిశుద్ధాత్మ చేయడం వల్లనే, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని యేసయ్య రక్షకుడని, యేసయ్య రక్తానికి విలువ దొరకాలంటే మన జీవితాలలో పరిశుద్ధాత్మని ప్రేరేపించాలి. పరిశుద్ధాత్మ మన లోపల నుంచి మన మనస్సాక్షిని గద్దిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మన మనస్సాక్షి చేంజ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఏది సత్యమో అది పరిశుద్ధాత్మ చెప్పే దాని ప్రకారం ముందుకు పోతా ఉంటాం. ఈ మెకానిజం అన్నమాట. ఇశ్రాయేలీయులు ఎట్లా ఐగుప్తు నుంచి మనం జర్నీ చేసినామో మన విశ్వాస జీవితంలో కూడా ప్రతిసారి మనకి ఇది ఫేస్ చేస్తాం. ఆ అగ్ని స్తంభము, మేఘ స్తంభం లాగా పరిశుద్ధాత్మ మన లోపల నుంచి డైరెక్షన్ తీసుకుంటూ పోతా ఉంటే, మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మన లోపల దానికి ఇష్టం లేని ఉంటే మనం దాని నుంచి డివైడ్ అయ్యి సపరేట్ కావాలి. అవి ఆత్మ ఎట్లా చెప్తే అట్లా వినాలి. సో ఏసయ్యకు లోబడడానికి మనకు ఆ లోబడనోళ్ళని జనాలు అంటే ముష్కరత్వం మన లోపల నుంచి పోవాలంటే ఆత్మ చెప్తా ఉంటే వినాలి మనం. అందుకనే బైబిల్ ప్రతిసారి రాసిటారు, ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినును కాక చెవిగలవాడు. లోకం అంతటిని కన్విక్ట్ చేస్తుంటాడు. రక్షణను, తీర్పును, ఈ మూడు ముఖ్యమైనవి చేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, ఈ మూడింటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తుంటాడు. రేపు నువ్వు అకౌంటబుల్ ఉంటావు, జాగ్రత్త. నిజమైన నీతి క్రీస్తు లోపల ఉన్నదని చెప్తాడు. పాపం ఏందో చెప్తాడు. మనం చేస్తుంది రైటా రాంగా తప్పకుండా చెప్తాడు. చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పోవడం వేరే. పరిశుద్ధాత్మకు దుఃఖపరుస్తూ ఉన్నాక పరిశుద్ధాత్మను ఎదిరిస్తుంటాము, తర్వాత పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడతాం. ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఆ సంఘంలో వాడు భ్రష్టుడైపోయినట్టే. అందుకని మన చర్చ్ డిసిప్లిన్లో కానీ కుటుంబంలో కూడా యేసయ్య ఏమన్నాడంటే, ఒక స్టేజ్ వచ్చినాక నీ తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను అన్నిటిని పక్కబెట్టి నన్ను వెంబడించాడు. అంటే అందరిని వదిలేయమని కాదు అర్థం. ఒకవేళ సత్యం గురించి, యేసయ్య గురించి నిలబడాలన్నప్పుడు, ఇఫ్ ద ఫ్యామిలీ ఈజ్ అగేన్స్ట్ అస్, వీ హ్యావ్ టు ఫోర్గో ద ఫ్యామిలీ. అంత కఠినంగా ఉండాలి. ఎందుకంటే మన రక్షణకే దెబ్బ పడుతుంది. అప్పుడు దేవునికి వ్యతిరేకంగా మనం పనులు చేయమని ఆపుతుంటాడు అనమాట. అట్లా ఎవరు ఆపినా కూడా దాన్ని స్పేర్ చేయొద్దు అంటాడు. ఎందుకంటే మనకు నీతి అదే, మనకు రక్షణకు ఆధారం అదే. రేపు తీర్పుకు వచ్చినప్పుడు కూడా దేవుడు మనని అదే బేసిస్లో చూస్తాడు. కాబట్టి మనం అందరం ఐక్యమై ఒకటే శరీరం కాబట్టి మనం అబద్ధం ఆడొద్దు అంటాడు. ఎందుకంటే సత్యస్వరూపి అయిన ఆత్మ మన లోపల ఉన్నప్పుడు మనల్ని మనము మోసం చేసుకోవడానికి అబద్ధం ఆడతాము. మన సహోదరులని, మన కుటుంబాన్ని, సమాజాన్ని అంతా మోసం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే సైతాన్ చేసే పని వల్ల ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ద యాక్ట్ ఆఫ్ సేటన్ ఈస్ డిజాస్టర్. దేవునికి ఏ మహిమ కలగకుండా ఉంటుంది. అటువంటి ఇండికేషన్ మనకు రాగానే అంబడు అనుకోవాలన్నమాట. సంఘంలో ఆత్మ సరిగా పనిచేస్తలేదు. ఎందుకు పనిచేస్తుంది అంటే నా లోపల పని చేస్తలేదు అని మనల్ని సరి చేసుకో. మనల్ని సరి చేసుకున్నప్పుడు మనం సత్యమే మాట్లాడతాం, అబద్ధం మాట్లాడడం, అబద్ధానికి మనం చోటు ఇయ్యమన్నమాట. నా దగ్గర కూడా కాన్ఫరెన్స్లో ఎంతోమంది వచ్చి రకరకాలుగా చెప్తా ఉంటారు. ఏది చెప్పినా కూడా దాన్ని ఫిల్టర్ చేసేసి ఏది క్షేమకరమో, ఏది అవసరమో అదే మాట్లాడాలి. ఎవరైనా కరెక్ట్ చేయాలంటే వాక్య ప్రకారంగానే కరెక్ట్ చేయాలి. ఎవరిని పబ్లిక్లో గద్దించాలి, ఎవరిని ప్రైవేట్గా మాట్లాడి సరి చేయాలి, ఇవన్నీ బైబిల్లో క్లియర్గా ఉంటాయి. సమాజానికి కష్టమయ్యే, సమాజానికి నష్టమయ్యే పనులు చేస్తున్నప్పుడు సమాజంతో డీల్ చేయాలి. పర్సనల్గా పోయి సారీ చెప్పుకొని అది చేస్తుంది, అది కుదరదు అన్నమాట. ఈ ఈ ఈ డిస్టింక్షన్ ప్రాపర్గా తెలిసినప్పుడు మనకు సత్యస్వరూపి అయిన ఆత్మ మన సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆ సమాధానము నిత్యత్వంలో ఉండే సమాధానము. దేవుడు ఆ సమాధానమే కోరుతున్నాడు అన్నమాట. అందుకని అన్నాడు, నేను సమాధానం మీకు ఇవ్వడానికి రాలేదు, వైరం కలగడానికి యేసయ్య అన్నాడు. అంటే కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి రాలే యేసయ్య. మన లోపలనే సమాధానం లేదు, మన లోపల వైరం ఉన్నది కాబట్టి దాన్ని సరిచేయడానికి వస్తాడు యేసయ్య. ఈ 3 స్టేజెస్ ఆఫ్ పరిశుద్ధాత్మని ఎట్లా ఎంగేజ్ చేసుకుంటాం మనం? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నామా? పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్నామా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామా? ఈ 3 స్టేజ్లలో మనం ఏ స్టేజ్ ఉన్నామో చూసుకొని, ఈ 3 మంచివి కాదు కాబట్టి మూడింటిని వదిలేసి పరిశుద్ధాత్మకు సరెండర్ కావాలని. వెన్ వి సరెండర్ అవర్ సెల్ఫ్స్ టు ద యాక్ట్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, అప్పుడు స్టెఫెన్ ఎట్లా మాట్లాడినట్లా మాట్లాడతాడు. స్టెఫెన్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా స్టెఫెన్ ఆత్మపూర్ణుడై మాట్లాడితే ఆయన ఇంత గొప్పగా మాట్లాడుతుంది అని వాళ్ళకి ఆయనకు జవాబు చెప్పడానికి వీలు కాదు. అటువంటి పరిస్థితి ఉంటుంది. మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు
మనకు జ్ఞానము కావాలన్నా, ధైర్యం కావాలన్నా, దేవుని తరపున గొప్ప పనులు చేయాలంటే కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. ఖచ్చితమైన ఆత్మపూర్ణులై ఉండాలి. అక్కడ మనల్ని ఏ స్టేజ్‌లో మనం దేవునికి వ్యతిరేకంగా ఉన్నా దాన్ని వదిలేసి మనము కంప్లీట్‌గా రిటర్న్ రావాలి. అట్లా రిటర్న్ వచ్చే ప్రక్రియనే మారు మనస్సు అంటారన్నమాట. అది ఎవ్రీ డే ఉండాలి మనకు. ఇట్లా రిపెంట్ అయ్యే ఎబిలిటీ లేనోడు తప్పకుండా భ్రష్టుడయిపోతాడన్నమాట. అయిపోయి లోకంతోటి కాంప్రమైజ్ అయితాడు. ఇంతకుముందు రాజుల గ్రంథంలో మనం అనుకున్నట్టే దేవునికి భయభక్తులు కలిగి ఉండియు వాళ్ళు అక్కడున్న సమాజపు మర్యాద చొప్పున బ్రతుకుతున్నారంట. డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే దేవుడు అసలు ఒప్పుకోడు. ప్రత్యేకింపబడ్డప్పుడు దేవుని గొప్ప కార్యాలు చూపించాలన్నప్పుడు దేవుని పక్షాన నిలబడాలంట. సో ఇటువంటి అట్లా ఉన్నోళ్ళతోటి దేవుడు గొప్ప కార్యాలు చేసిండు. మన ద్వారా కూడా రేపు దేవుడు మనల్ని మెచ్చుకున్నప్పుడు, రేపు తీర్పు కాడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే కన్విక్ట్ చేస్తాడు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ వీడు నీ నీతి గురించి మాట్లాడే పాపం గురించి చెప్పినా వింటలేడు, నీతి ఎందుకు చెప్తే వింటలేడు. కాబట్టి తీర్పు గురించి కూడా చెప్తున్నా. ఈ తీర్పు ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధంగా నువ్వు చేసిన ప్రతి మాట, ప్రతి పనిని కూడా దేవుడు సీరియస్ తీసుకుంటాడు. తీసుకున్నప్పుడు అంటున్నాడు దానికి మాత్రం క్షమాపణ లేదని. కాబట్టి లెట్ us హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఎలిమెంట్ ఆఫ్ రిపెంటెన్స్ అండ్ కమింగ్ అవే ఫ్రమ్ వాట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టమైన దాని నుంచి దూరమై ఉండడమే సమాధానం. అటువంటి సమాధానాన్ని వెంటాడడానికి సమాధానకర్త అయిన ఆత్మ మన మధ్యలో పని చేస్తున్నాడు. కాబట్టి ఆ ఆత్మని కొంచెం కూడా దుఃఖపరచకుండా సంతోషంగా మన లోపల దేవుని ఆత్మ ఉండేటట్టు మనము బిహేవ్ చేసుకుంటూ పోవాలి. అట్లా చేసినప్పుడు లోకం ఏమన్నా అనుకోని, కుటుంబం ఏమన్నా అనుకోని, భార్య అనుకోని, భర్త అనుకోని, తమ్ముళ్ళు, అన్న ఎవడేమనుకున్నా పర్లేదు, పరిశుద్ధాత్మ కంఫర్టబుల్గా మన హృదయంలో ఉండి 3 విషయాలలో పాపం విషయంలో, నీతి విషయంలో, తీర్పు విషయంలో, ఈ మూడిటి విషయంలో మనల్ని కన్విక్ట్ చేస్తూ ఉంటే మనం కన్వర్ట్ అవుతా ఉండాలి. అప్పుడు దేవుని స్వరూపంలోకి మారుతాం అన్నమాట. అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇచ్చి ఆత్మ మనకు దేవుడు ఇచ్చిండు. అందుకే ఆత్మ నేను పంపాలంటే తప్పకుండా నేను తండ్రి అయిన దేవుని యొద్దనే ఉండాలని మనం చేసే ప్రతి ప్రార్థన, ఇప్పుడు ఈరోజు చేసే ప్రార్థన కూడా దేవుని సన్నిధిలో తండ్రి అయిన దేవుని యొద్దకు యేసయ్యనే తీసుకుపోయిస్తాడు. నా రక్తంతో కొన్న వీళ్ళని నా కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ ప్రార్థన నీ చిత్త ప్రకారంగా నెరవేర్చు అని అడుగుతాను. మన లోపల ఆత్మతోటి ప్రార్థన చేస్తాం కాబట్టి కొన్నిసార్లు ప్రార్థన చక్కగా చేయరాకుండా కూడా ఆత్మనే మనం మూలుగుతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు, పరిస్థితులు అట్లుంటాయి. అప్పుడు దేవునితోటి ఎట్లా మాట్లాడాలి కూడా తెలియకుండా మనం మూలుగుతా ఉంటే పరిశుద్ధాత్మనే మాట్లాడుతుంది దేవునితోటి. ఇది అవసరం ఉంది వీళ్ళకి, ఇది చెయ్యని అంటాడు. అటువంటిప్పుడు దేవుడు అంటాడు ఆశ్చర్యకరంగా అన్నమాట, సముద్రం మధ్యలో కూడా ఆరిన నీళ్ళని క్రియేట్ చేస్తాడు. మన జీవితాల్లో కూడా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా అవర్ గాడ్ కెన్ డూ ఎక్స్ట్రాడినరీ వర్క్ అన్నమాట. అసలు ఎడారిలో ఉన్నది బండల మధ్యలోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, వచ్చి 6 లక్షల మందికి సరిపోయే నీళ్ళు వస్తాయి అక్కడ. అటువంటి పనులు చేయగలుగుతాడు దేవుడు. కాబట్టి ద ఆల్ రిసోర్స్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ us and we should not grieve the spirit of God. When we grieve the spirit of God, we tend to move ahead and we try to oppose the spirit of God. దేవుని ఆత్మకు విరోధంగా పోయినాక దానికి దేవుడు అంటాడు కదా, దిస్ ఫెలో ఇస్ గాన్ విత్ మీ అంటాడు. అటువంటి భ్రష్టులందరూ కూడా సంఘంలో ఉండి రాగానే ఎత్తబడతాది అని ఉరుకులాడుతూ ఉంటారు. కానీ అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు అప్పుడు పరిశుద్ధాత్మనే ఉంటాడు సాక్ష్యం ఉండి, వీడు ఎప్పుడు కూడా డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసిండు, లోక మర్యాదలతో పోతున్నాడు, చెప్పిన కట్టడలను పాటిస్తలేడు అని. అటువంటిప్పుడు దేవుడు అంటాడు నువ్వు లోకంలో సంఘానికే పనికిరావు, నువ్వు నిత్యత్వం న్యాయంబడి ఎట్లుంటావు అని అంటాడు. అతి భయంకరమైన పరిస్థితి. కాబట్టి లెట్ us rekindle and let us engage the spirit of God in us. పరిశుద్ధాత్మ మన లోపల చేస్తున్న కార్యానికి మనం రెస్పాండ్ అయ్యి సత్యానికి స్తంభాలుగా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.